నమస్తే అండి, నేను వసంత. రూపకళ రుచులకు స్వాగతం. మరి సంక్రాంతి పండగ ముందు కొత్త బియ్యం, కొత్త నువ్వులు, అన్ని ధాన్యాలన్నీ కొత్త వస్తాయి కనుక బియ్యము నువ్వుల పొడితోటి నువ్వు పొంగలి తయారు చేద్దాం. సంక్రాంతికి నువ్వుల పొంగలి చేయడం అనేది ఫేమస్. అయితే ఈరోజు ఈ వీడియోలో నువ్వుల పొంగలి ఎలా చేయాలో చూపిస్తాను. నువ్వుల పొంగలికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఈ కప్పుతోటి 1 కప్పు బియ్యం తీసుకున్నాను, అరకప్పు పెసరపప్పు తీసుకున్నాను. పెసరపప్పును దోరగా వేయించి పెసరపప్పు బియ్యం కడిగి 3 కప్పుల నీళ్లు పోసి నానబెట్టాను. ఇవి 1 గంట సేపు నానబెట్టుకోవాలి. అదే కప్పుతోటి 1 కప్పు బెల్లము, ఇది తురిమి పెట్టుకోవాలి. 4-5 స్పూన్లు నెయ్యి, మంచి నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. 4-5 స్పూన్లు లేదా 1 అరకప్పు నువ్వుల పొడి, ఇది మీకు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. కొద్దిగా జీడిపప్పు, సన్నగా తురిమినటువంటి కొబ్బరి ముక్కలు ఇలా పలుచగా తురిమి పెట్టుకోవాలి. కొద్దిగా పుచ్చగింజల పప్పు, కొద్దిగా బాదం పప్పు.